రాఖీ కట్టించుకున్న చెల్లితో కూడా ఈ రకంగా బిహేవ్ చేస్తారని నాకు ఈ స్టోరీ విన్నాకే తెలిసింది. ఈ వీడియో అయితే ప్రతి అమ్మాయి కన్ఫర్మ్ గా చూడాల్సిన వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక అన్న చెల్లి ఉండేవారు. సొంత అన్న చెల్లెలు అయితే కాదు కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండేవారు. ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి లవర్ కూడా ఉన్నాడు. అదే ఊర్లో ఉండే ఒక అబ్బాయితో 2 years నుంచి లవ్ లో ఉంది. ఈ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి ఎవరో కాదు, ముందులో అన్నయ్య అని చెప్పాను కదా, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఆ అన్నయ్యకి కూడా తెలుసు వాళ్ళ చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నారని. ఆ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ఇష్టం అంటే, వాళ్ళ ఎవరు ఏదైనా చిన్న మాట అన్నా వాళ్ళ అన్నయ్య గురించి వాళ్ళ ఎవరితో కూడా గొడవ పెట్టుకునేది. అన్నయ్య అంటే ఓన్లీ నోటితో పిలిచిన మాట కాదు, ప్రతి సంవత్సరం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వచ్చి రాఖీ కట్టి బలపరుచుకున్న బంధం. అలాంటి అన్నయ్య ఒక రోజు అమ్మాయికి ప్రపోజ్ చేసాడు. నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే బతకలేను అని. అది విన్నాక ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయింది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు రా అని. నువ్వు నన్ను అన్నయ్య అని పిలకో, నేను లవ్ చేస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, అలాంటప్పుడు నా చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు, నన్ను చెల్లి అని ఎందుకు పిలిచావు అని అడిగింది. ఆ అబ్బాయి, నాకు అదంతా తెలియదు, నువ్వు నన్ను లవ్ చేస్తావో లేదని అడిగితే ఆ అమ్మాయికి చిరాకు వచ్చి మొత్తం సోషల్ మీడియా అన్ని అకౌంట్లోని బ్లాక్ చేసింది. ఈ మ్యాటర్ అంతా ఎవరి ద్వారానో ఆ అమ్మాయి వాళ్ళ ఎవరికి తెలిసింది. అసలు ఏమైందో తెలుసుకుందామని ఆ అమ్మాయి దగ్గర ఇన్స్టా పాస్వర్డ్ తీసుకుని ఇన్స్టా అంతా చెక్ చేస్తే అందులో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయితో చేసిన చాట్ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ కథ అంతా నేను ఎక్కడో చదివి మీకు చెప్పడం లేదు, ఇదంతా మా ఊర్లోనే ఒక అమ్మాయికి జరిగిన రియల్ స్టోరీ ఇది. నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి ఒకటే చెప్తున్నా, ప్లీజ్ ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని కూడా తప్పుగా చూసే సమాజంలో బ్రతుకుతున్నాం, ఎవరిని నమ్మడానికి లేదు. మీరు ఈ వీడియోకి లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అన్న ఖచ్చితంగా చూస్తాడు. ఆ అన్నకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.